హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు అయితే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఈరోజుతో కంప్లీట్ అయిపోయినాయి. సెకండ్ ఇయర్ వాళ్ళకి రేపటితో కంప్లీట్ అయిపోతాయి. ఇప్పుడు ఇంటర్ పేపర్ కరెక్షన్ ఏ విధంగా జరుగుతుంది, ఏ పేపర్లు కరెక్షన్ కంప్లీట్ అయిపోయినాయి, రిజల్ట్ డేట్ ఎప్పుడుండే అవకాశం ఉంది, పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్లీజ్ అండి, వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈసారి తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పేపర్ కరెక్షన్ వచ్చేసి సీసీ కెమెరాల మధ్య మొదలైంది. ఈసారి చాలా స్ట్రిక్ట్గా కరెక్షన్ చేస్తున్నారు. అధ్యాపకుల పేపర్ కరెక్షన్ ఎవరిదైతే చేస్తున్నారో వాళ్ళ దగ్గర ఫోన్లు కూడా ఉంచట్లేదు. ఫోన్లు వచ్చేసి బయట డిపాజిట్ చేసి వెళ్ళాలి. కరెక్షన్ చేసే సార్ వాళ్ళు వచ్చేసి మనకు మార్చి 10వ తారీఖు నాడు పేపర్ కరెక్షన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ సాంస్క్రిట్ కరెక్షన్ స్టార్ట్ అయింది. మార్చి 22 వరకు తెలుగు, ఇంగ్లీష్, సాంస్క్రిట్ ఇట్లా లాంగ్వేజెస్ అయితే కంప్లీట్ అయిపోతాయి. మార్చి 22 నుంచి మెయిన్ సబ్జెక్టులు అయితే కరెక్షన్ స్టార్ట్ అవుతాయి. అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ విధంగా ఇట్లాంటివన్నీ కరెక్షన్ స్టార్ట్ అవుతాయి. ఏప్రిల్ 10 నాటికి కరెక్షన్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది. ఆల్రెడీ మనకు రీసెంట్గానే డిక్లేర్ చేయడం జరిగింది. ఏప్రిల్ 2nd వీక్ తెలంగాణలో ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తారు. ఏప్రిల్ 2nd వీక్ 22 వరకు లాంగ్వేజెస్ అయితే కంప్లీట్ అయిపోతాయి. 22 నుంచి మెయిన్ సబ్జెక్ట్ కరెక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈసారి కరెక్షన్ కొంచెం స్ట్రిక్ట్గానే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రధాన సబ్జెక్టులు బుధవారంతో ముగియనున్నాయి. అంటే ఈరోజుతో కంప్లీట్ అయిపోయినాయి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఎగ్జామ్స్. సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ వచ్చేసి రేపటితో కంప్లీట్ అయిపోతాయి. సో కరెక్షన్ స్టార్ట్ అయిపోయింది. ఏప్రిల్ 2nd వీక్ మీకు రిజల్ట్స్, మళ్ళీ ఏమైనా అప్డేట్ వస్తే పేపర్ కరెక్షన్పై మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.